So, dear brothers, I'm very happy to see all of you who've come together to hear God's word. నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినటానికి వచ్చినందుకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. We must not take our serving God lightly. We must take it very seriously. దేవుణ్ణి సేవ చేసే విషయం మనం తేలిగ్గా తీసుకోకూడదు, కానీ మనం ఎంతో తీవ్రంగా తీసుకోవాలి. So, I want to start at the beginning and make sure that everyone here knows the Lord. నేను ఈ విధంగా ప్రారంభిస్తూ ఉన్నాను. మీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తెలుసా అని నేను అడుగుతున్నాను. You know, in the Old Testament, nobody knew about eternal life. పాత నిబంధనలు మనం చూసినట్లయితే ఎవరికి కూడా నిత్య జీవం గురించి తెలియదు. But we know this well-known verse in John 3:16. కానీ యోహాను సువార్త 3:16లో ఉన్న వచనం మనందరికీ తెలుసు. God so loved the world that he gave his only begotten Son. Whoever believes in him should not perish, but have everlasting life. యోహాను సువార్త 3:16 వచనం మనందరికీ తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచి వారందరికీ ఆయన నిత్య జీవమునిచ్చును. That is the most well-known verse among Christians. మనందరికీ క్రైస్తవులందరికీ తెలిసిన వచనం అది. But I'll tell you the word in that, and there are two words in that which people don't understand. కానీ ఇందులో ఉన్న రెండు మాటల్ని ప్రజలు సరిగా అర్థం చేసుకోలేరు. Everyone knows God and they know the word love. కాబట్టి దేవుడు అంటే దేవుని ప్రేమ గురించి తెలుసు. And that Jesus came as the Son of God. ఆయన దేవుని కుమారునిగా వచ్చాడని తెలుసు. But the two words in this verse which people don't understand is first of all the word believe. ఇక్కడ మొట్టమొదటిది విశ్వాసము అనేది మనం తెలుసుకోవాలి. And the second word people don't understand is eternal life. రెండో మాట ఏంటంటే నిత్య జీవము. See, if we don't understand the meaning of believe correctly, we can be lost eternally. విశ్వసించటం అంటే ఏంటో సరిగా మనం అర్థం చేసుకోకపోతే నిత్యత్వాన్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంది. Now, many of you know what it is to sign a contract. మీలో అనేక మందికి ఒక ఒప్పంద పత్రం మీద సంతకం పెట్టడం తెలుసు. If you bought a house, you have to sign a deed to buy the house and to register it. మీరు ఒక ఇల్లు కొన్నప్పుడు ఆ డీడ్ మీద సంతకం పెట్టి దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. Or even if you rent a house, you sign a contract. లేకపోతే మీరు అద్దెకు ఒక ఇల్లు తీసుకున్నా కానీ ఆ కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టాలి. In when we give ourselves to God, we are making a contract with God. కాబట్టి దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటున్నప్పుడు దేవునితో కాంట్రాక్ట్ చేసుకుంటున్నాం. And so we need to understand what is our part in that contract. God will do his part, definitely. అయితే ఆ ఒప్పందంలో దేవుని పని దేవుడు చేస్తాడు, మరి మనం చేయాల్సింది ఏంటి? So it is not a one-sided contract where God does everything. ఇక్కడ ఒకవైపు మాత్రమే దేవుడు మాత్రమే చేసేది కాదు ఇది. Now there are many things in the world where the other party has to do nothing. Only God does everything. ఈ లోకంలో మనం చూసినట్లయితే వేరే వాళ్ళు ఏమి చేయరు, కానీ ఒకవైపే జరుగుతూ ఉంటుంది, దేవుడే మొత్తం చేసినట్లుగా. For example, the stars and the planets, they have to do nothing. God does everything, makes them go round and round and round. ఉదాహరణకి నక్షత్రాలని గ్రహాలను మనం చూసినట్లయితే అవేమి చేయవు, కానీ దేవుడే చేస్తాడు, అవే తిరుగుతూ ఉంటాయి. The stars do not have to believe in God or obey God or do anything. ఆ నక్షత్రాలు దేవుని యందు విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదు, విధేయత చూపించాల్సిన అవసరం లేదు, ఏమీ చేయాల్సిన పని లేదు. God has automatically made the earth and the stars and the sun and all obey him perfectly every second. దేవుడే సూర్యుడు, చంద్రుడు, భూమి, గ్రహాలు ఇవన్నీ కూడా ప్రతి సెకండ్ కూడా దేవునికి విధేయత చూపించేటట్లు చేశాడు. Now God did not make us like that. కానీ దేవుడు మనల్ని అలా చేయలేదు. There are, there are machines that people have made where you put all the command into it correctly, it will obey you perfectly. కొంతమంది మెషిన్లు చేశారు, మనం సరిగా కమాండ్లు ఇచ్చినట్లయితే మనకు కావాల్సిందంతా చేసి పెడుతుంది ఆ మెషిన్. You take even a simple thing like riding a motorcycle. మోటార్ సైకిల్ గురించి కూడా మనం చూసినట్లయితే
You start it, it'll start. స్టార్ట్ అనగానే స్టార్ట్ అవుతుంది. And then you accelerate, it'll move forward. యాక్సలరేషన్ ఇవ్వగానే ముందుకెళ్తుంది. So these are laws ఇవన్నీ కొన్ని నియమాలు. that the motorcycle does not have a choice whether to obey you or not. It has to automatically obey, just like the stars. కాబట్టి ఆకాశ నక్షత్రాలకి ఎలా ఎంపిక చేసుకునే అవకాశం ఉండదో మోటార్ బైక్ కూడా నువ్వు చెప్పినట్టు చేయాల్సిందే. దానికి ఎంపిక చేసుకునే అవకాశం ఉండదు. But when God deals with man, he does not deal with us like some machine. కానీ దేవుడు మానవుడిని నిర్వహిస్తున్నప్పుడు మనల్ని ఒక మెషిన్ లాగా నిర్వహించలేడు. There's a very important thing inside us called free will. మనలో స్వీయ చిత్తము, స్వచిత్తము అనేది ఉంది. And God does not take away our free will even after we are born again. మనము తిరిగి జన్మించిన తర్వాత కూడా ఆ స్వేచ్ఛాయుత చిత్తాన్ని తీసివేయడు. If man did not have free will, everybody in the world would bow down and accept Christ. కాబట్టి ఈ స్వేచ్ఛాయుత చిత్తమే లేనట్లయితే ఆ విధంగా ఉండేది. And look at all the nominal Christians in the world who say they are Christians, but they have not surrendered their life to Christ. నామకార్థపు క్రైస్తవులను మనం చూసినట్లయితే వాళ్ళు క్రైస్తవులను చెప్పుకుంటారు కానీ వాళ్ళ జీవితాలను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోరు. So we are trying to understand the meaning of this word believe. కాబట్టి విశ్వసించటము అంటే ఏంటో మనం అర్థం చేసుకుంటున్నాం. Only those who believe have eternal life. ఆ విశ్వసించిన వాళ్ళకే నిత్య జీవం లభిస్తుంది. So I'll use one or two examples to make clear what believe means. అసలు విశ్వసించటం అంటే ఏంటో ఒకటి రెండు ఉదాహరణలతో మీకు నేను చెప్తాను. One is the illustration of a branch in a tree. ఒకటి ఏంటంటే ఒక చెట్టుకి కొమ్మ వంటిది. A branch, cannot produce any fruit if it doesn't stay in the tree. ఒక కొమ్మ చెట్టుకి అంటి పెట్టుకోకుండా ఎటువంటి ఫలాన్ని ఫలించలేదు. If you see some mangoes in a branch, ఒక కొమ్మకి మామిడి పండ్లు ఉన్నట్లు నువ్వు చూసినట్లయితే it is not the branch that produces it. అది ఉత్పత్తి చేసేది ఆ కొమ్మ కాదు. The tree is sending a liquid inside the branch and that is producing the mango. ఆ చెట్టు తన సారాన్ని ఆ కొమ్మలోనికి పంపిస్తుంది కాబట్టి ఆ కొమ్మ ఆ ఫలాలను ఫలిస్తుంది. So belief is the branch must stay in the tree. That is belief. విశ్వసించటం అంటే కొమ్మ చెట్టుని అంటి పెట్టుకొని ఉండటం. It is not just something in the head. ఇదేదో తలలో జరిగేది కాదు. See, there are certain things we believe in the head. కొన్ని మనం మెదడులో నమ్ముతాం. 2 + 2 is 4. 2 2 కలిపితే 4. 3 + 3 is 6. 3 3 కలిపితే 6. You don't have to do anything. It's just believe. దానికోసం నువ్వేం చేయాల్సిన పని లేదు. అది నమ్మితే చాలు. Or the earth goes around the sun in 1 year. We believe it. లేకపోతే భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి ఒక సంవత్సరం పడుతుంది. దాన్ని నమ్ముతాం. We don't have to do anything. దానికోసం మనం చేయాల్సిన పని ఏమి లేదు. So there are many things like that we believe. ఆ విధంగా మనం నమ్ముతాం అనేక విషయాలని. We believe that somebody is the chief minister of Andhra or somebody is the prime minister of India. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి లేకపోతే భారతదేశానికి ప్రధానమంత్రి అని మనం నమ్ముతాం. These are things we read and believe. ఎందుకంటే వీటిని మనం చదివి నమ్ముతాం. And there is no doubt all those things are true. What we read, that so and so is the chief minister, so and so is the prime minister. కాబట్టి అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి అంటారు, అది నిజం. We don't have to do anything about it. We just believe in our head. దానికోసం మనం ఏదో ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు, మనం నమ్ముతాం. But when it comes to believing for eternal life, like mentioned here, కానీ ఇక్కడ ప్రస్తావించినట్లుగా నిత్య జీవం గురించి విశ్వసించటం అంటే it's not like believing something which is written in the newspaper. ఏదో వార్తాపత్రికల్లో మనం చదివింది నమ్మినట్లుగా కాదు. It is a committal to the tree like the branch. ఆ కొమ్మ చెట్టుకి ఏ విధంగా తను అర్పించుకుంటుందో ఆ విధంగా మనం అర్పించుకోవటం. And 24 hours of the day that liquid is going into the branch. రోజుకి 24 గంటల్లో కూడా ఆ చెట్టులో నుంచి సారం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. So that is a picture of belief, faith. అదే విశ్వసించటం అంటే సాదృశ్యం అది. So what I want to ask you is, do you have that type of relationship with Jesus Christ? ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుతో మీరు ఇటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారా? See John chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూసినట్లయితే verse 4. 4వ వచనం. Abide in me and I in you. A branch cannot bear fruit by itself,
neither can you unless you abide in me. నా యందు నిలిచిండి మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని తనంతట తాను ఎలాగో ఫలింపలేదు, అలాగే నా యందు నిలిచి ఉంటే కాని మీరును ఫలింపరు. Abide in me, that is the meaning of faith. నా యందు నిలిచి ఉండి అంటే విశ్వాసించటం అని. And so many people's understanding of faith is only in the head. అనేక మంది విశ్వాసం ఎక్కడుంటుందంటే కేవలం మెదడులో ఉంటుంది. How do you understand it? మరి మీరు ఎలా అనుకుంటున్నారు? And I can tell you how to find out how you understand it. కాబట్టి మీరు ఏ విధంగా వింటున్నారో నేను ఎలా కనుక్కుంటానంటే, In your local church, if you're the leader, how do the people in your church understand it? మీ స్థానిక సంఘంలో మీరు నాయకుడిగా ఉంటే మీ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకున్నారు దాన్ని? If the people in your church, maybe you have 30, 40, 50 people in your church, మీ స్థానిక సంఘంలో 30, 40, 50 మంది ఉన్నారు. and they all think believers just believe in the head. కేవలం వాళ్ళ తలలోనే దీన్ని నమ్ముతుంటే, How do we know it's only in the head? అది తలలోనే ఉందని మీకు ఎలా తెలుసు? It does not change their life. ఎందుకంటే అది మన జీవిత విధానం మార్చలేదు. They are, to believe that 3 plus 3 is 6 doesn't change our spiritual life. మనం 3 కలిపితే 6 అనగానే మన ఆత్మీయ జీవితం ఏం మారదు కదా. It doesn't make a difference. ఎందుకంటే ఎటువంటి వ్యత్యాసం రాదు మన జీవితంలో. Yes, we can still be healthy. మనం ఇంకా కూడా భూ సంబంధాలుగా ఉండొచ్చు. Somebody else believes that 3 plus 3 is 5. కొంతమంది 3 కలిపితే 5 అంటారు. He's also healthy. ఆయన కూడా అదే విధంగా భూ సంబంధుడిగా ఉంటాడు. His health does not depend on whether he believes 3 plus 3 is 6 or 3 plus 3 is 5. కాబట్టి ఇప్పుడు అతను ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనేది 3 కలిపితే 6 5 అన్న సత్యాన్ని బట్టి ఉండదు. So it's not that type of belief, what is written in the Bible about belief. కాబట్టి బైబిల్లో విశ్వసించడం అంటే అలా నమ్మటం అని కాదు. Here the belief is a committal, like the branch in the tree. ఇక్కడ విశ్వసించటం అంటే కొమ్మ చెట్టుకి ఏ విధంగా అంటి పెట్టుకొని ఉంటుంది, ఆ విధంగా అర్పించుకోవటం ప్రభుకి. It is not just once I say it and then it's over. నేను ఒకసారి నమ్మానని చెప్పాను అయిపోయింది అన్నట్టు కాదు. I've accepted Christ and now I'm all right. నేను క్రీస్తుని అంగీకరించాను ఇప్పుడు బాగానే ఉన్నాను. No, it's not like that. ఆ విధంగా ఉండదు. The branch is in the tree 24 hours of the day. ఆ కొమ్మ అనేది చెట్టుకి 24 గంటల రోజుకి అంటి పెట్టుకొని ఉంటుంది. Is your faith in Christ like that? క్రీస్తు యందు నీ విశ్వాసం అలా ఉందా? That every day you recognize I'm depending on Christ. ప్రతిరోజు కూడా నేను క్రీస్తు మీద ఆధారపడి జీవిస్తున్నానని చెప్పగలవా? From the time you wake up in the morning, ఉదయకాలం నువ్వు లేచిన కాడి నుంచి that I'm dependent on the Lord. నేను ప్రభు మీద ఆధారపడి ఉన్నానా? All the time dependent on Him. ఎల్లప్పుడూ కూడా ఆయన మీద ఆధారపడి జీవించటం. I'm not saying we have to think about that all the time. అంటే ఎప్పుడు దాని గురించి ఆలోచించాలనేది కాదు. But if we are dependent on Him, there will be some evidence in our life. ఆయన మీద మనం ఆధారపడుతున్నామని మనం చెప్తున్నా అంటే దానికి రుజువు ఉండాలి కదా. For example, when some problem arises in our life, ఉదాహరణకి మన జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చింది. if I have faith, the first thing I'll do is say, Lord, please solve this problem for me. నాకు విశ్వాసం ఉన్నట్లయితే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా ఈ సమస్యను పరిష్కరించండి. And you will not be afraid. అప్పుడు నువ్వు భయపడవు దాని గురించి. If fear comes into your heart, that is a sign you don't have faith. నీ హృదయంలోనికి భయం వచ్చింది అంటే నీకు విశ్వాసం లేదంటానికి రుజువు అది. Because these two are opposites. Fear and faith are opposites. ఎందుకంటే విశ్వాసము భయము అనేది ఎంతో వ్యతిరేకమైనవి. If I am afraid of something, it means I don't have faith in God. నేను దేని గురించి అయినా భయపడుతున్నాను అంటే దేవుని యందు నాకు విశ్వాసం లేదని అర్థం. Some problem can come into our life, it can tempt me to fear. నీ జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు భయపడేటట్లు శోధించవచ్చు. But I'll throw it off because I'm in the tree. అయినా కానీ నేను భయపడను దాని విషయం, ఎందుకంటే నేను చెట్టుకి అంటి పెట్టుకొని ఉన్నాను కదా. For example, if the Prime Minister of India is your personal friend, ఉదాహరణకి భారతదేశ ప్రధానమంత్రి నీకు వ్యక్తిగతమైన స్నేహితుడు అనుకోండి. if you have a serious problem in your town, in your village, you will immediately call up your friend and say, can you please solve this for me? మీ పట్టణంలోనో గ్రామంలోనో ఒక తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు వెంటనే మీ స్నేహితునికి ఫోన్ చేసి పరిష్కరించమని ఫోన్ చేస్తారు. And if the Prime Minister immediately picks up the phone,
ప్రధానమంత్రి వెంటనే ఫోన్ ఎత్తి, because he's your friend, he picks it up immediately. ఎందుకంటే నీ స్నేహితుడు కాబట్టి వెంటనే ఫోన్ ఎత్తుతాడు. And he says, don't worry, I will deal with that. నువ్వేం బాధపడద్దు, నేను చూసుకుంటాను. You know, he'll do it. ఆయన చేస్తాడు, నీకు తెలుసు. And he may take 1 or 2 days to solve it. అది పరిష్కరించడానికి 1-2 రోజులు పట్టొచ్చు. But you sleep peacefully because you say, Prime Minister has said he'll do it. ఎందుకంటే నువ్వు సంతోషంగా నిద్రపోతావు, ఎందుకంటే ప్రధానమంత్రి చెప్పాడు ఆయన చేస్తానని. And he has got all power ఎందుకంటే ఆయనకి శక్తి ఉంది చేయటానికి in the country. ఈ దేశంలో. Now, Jesus said, when you pray, యేసు ప్రభు వారు కూడా ఈ విధంగా చెప్పారు, నువ్వు ప్రార్థించేటప్పుడు you must say, Our Father who art in heaven. పరలోకమందున్న మా తండ్రి. We are not to call him God, we are to call him Father. మనం దేవా అని పిలవట్లేదు, కానీ తండ్రి అని పిలుస్తున్నాం. Like my children do not come to me and say, Mr. Poonen, they call me daddy. నా పిల్లలు నా దగ్గరకు వచ్చి మిస్టర్ పూణేన్ అని పిలవరు, నాన్న అని పిలుస్తారు. So, do you call God God or do you call him daddy, father? దేవుణ్ణి దేవా అని పిలుస్తున్నావా, నాన్న అని పిలుస్తున్నావా? I call him daddy, or in Telugu, Nana. నేను నాన్న అని పిలుస్తాను. How many of you call God Nana whenever you pray every day? మీరు ప్రార్థన చేసేటప్పుడు నాన్న అని ఎంతమంది పిలుస్తారు దేవుణ్ణి? I think many believers don't. చాలా మంది విశ్వాసులు చేయరాలా. Every morning when I get up, that's what I say. నేను ప్రతి ఉదయం లేచినప్పుడు నేను అదే చెప్తాను. In English, I say daddy. ఇంగ్లీష్లో డాడీ. That is the way you must begin every day of your life. కాబట్టి ప్రతి ఉదయమున మీ దినాన్ని ఆ విధంగా ప్రారంభించాలి. Jesus told us to pray, our Father. పరలోకమందున్న మా తండ్రి. So that is one proof of your faith. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావని ఒక రుజువు అది. And secondly, we say our Father who is in heaven. రెండోది ఏంటంటే మన తండ్రి పరలోకమందున్నాడు. That is like Prime Minister has got complete control over India. ఇదేంటంటే ప్రధానమంత్రికి భారతదేశం మీద అధికారం ఉంటుంది. You can't ask your Prime Minister to help you in some problem that happens in Arabia or somewhere. అరేబియాలోనో ఎక్కడో ఉన్న సమస్యను పరిష్కరించమని ఇక్కడ ప్రధానమంత్రిని నువ్వు అడగలేవు. But India problem your Prime Minister can solve. కానీ భారతదేశంలో ఉండే సమస్యని ఇక్కడ ప్రధానమంత్రి పరిష్కరించగలడు. Anywhere in India. భారతదేశంలో ఎక్కడ జరిగినా. So when Jesus says our Father who art in heaven, యేసు ప్రభు ఏం చెప్పారంటే పరలోకమందున్న మా తండ్రి. that means one who can solve a problem anywhere on this earth. కాబట్టి ఈ భూమి మీద ఏ సమస్యనైనా ఆయన పరిష్కరించగలడు. Now, when I was a young Christian, nobody explained this to me like this. నేను యవనస్తుడుగా ఉన్నప్పుడు, క్రైస్తవుడిగా ఉన్నప్పుడు నాకెవరు చెప్పలేదు ఇది. And so I used to have so many anxieties and fears when some problem came. కాబట్టి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఎంతో భయపడుతుండేవాడిని. But now I don't have those anxieties and fears. కానీ ఇప్పుడైతే నాకు ఆ చింతలు భయాలు లేవు. As I have grown up, I have faced more problems than when I was a young believer. కాబట్టి నేను యవనస్తుడిగా ఉన్నప్పటికంటే కూడా ఎదిగిన తర్వాత ఇంకా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. And as a servant of the Lord, the devil has put so many problems in my life. నేను దేవుని యొక్క సేవకుడిగా ఉన్నాను కాబట్టి అపవాది కూడా ఎన్నో సమస్యలను తీసుకొచ్చాడు. But I don't fear. కానీ నేనేం భయపడను. Because my Father is in heaven. ఎందుకంటే నా తండ్రి పరలోకంలో ఉన్నాడు. And he has control over everything that happens on this earth. ఈ భూమి మీద జరిగే అన్నిటిని ఆయన నియంత్రించగలడు. I've been a believer now for 66 years. 66 సంవత్సరాలుగా నేను ఒక విశ్వాసిగా ఉంటున్నాను. And I'll tell you the truth. నేను మీకు సత్యం చెప్తున్నాను. I have never found a problem which God cannot solve. దేవుడు పరిష్కరించలేని సమస్యను నేను ఇంతవరకు చూడలేదు. Sometimes he takes a long time to solve it. కొన్నిసార్లు దాన్ని పరిష్కరించడానికి ఆయన ఎంతో సమయాన్ని తీసుకుంటారు. Sometimes it may be many years before he solves a problem, but he'll always solve it. కొన్నిసార్లు ఆ సమస్య పరిష్కరించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, అయినా ఎప్పటికైనా ఆయన పరిష్కరిస్తాడు. He will make everything work for my good. సమస్తము నా మేలుకై సమకూడి జరిగిస్తాడు. And this is God's promise to you also. మీకు కూడా ఇది దేవుని యొక్క వాగ్దానం. See Romans chapter 8. రోమా 8 మనం చూసినట్లయితే, I want to ask you a simple question first. మొట్టమొదటిగా ఒక సామాన్యమైన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. Do you love the Lord Jesus Christ? మీరు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నారా?
Do you love your earthly father and mother? ఈ భూ సంబంధమైన మీ తల్లిదండ్రులు మీరు ప్రేమిస్తున్నారా? They have done so much for you. మీకోసం వాళ్ళు ఎంతో చేశారు. I'm sure you love them. మీరు వారిని ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను. God has done more for us. కానీ దేవుడు అంతకంటే ఎక్కువ చేశాడు మన కోసం. So we must love him. మనం ఆయన్ని ప్రేమించాలి. We may not always understand why he does some things certain ways. కొన్ని విషయాలు, కొన్ని విధానాల్లో ఆయన ఎందుకు చేస్తాడు మనకి అన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. For example, small children will not understand why you punish them when they do something wrong. ఉదాహరణకి చిన్న పిల్లలు మనం చూసినట్లయితే వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం ఎందుకు శిక్షిస్తాం వాళ్ళకి అర్థం కాదు. They don't even understand why you force them to go to school. ఎందుకు అసలు నువ్వు వాళ్ళని స్కూల్కి పంపిస్తున్నావు అనేది కూడా వాళ్ళకి తెలియదు. They are happy to just stay at home and play the whole day. వాళ్ళు ఇంట్లో ఉండి మొత్తం ఆడుకోవాలనుకుంటారు రోజు మొత్తం. So there are many things God makes us do. We don't understand why, but it is good for us. కాబట్టి దేవుడు కొన్ని విషయాలు మనం చేయమని అడుగుతాడు, కొన్ని చేస్తాడు, ఎందుకో మనకు తెలియదు, కానీ అది మన Now, మేలుకే. if you love God, here is a wonderful promise. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే నీ కోసం ఒక అద్భుతమైన వాగ్దానం ఇక్కడ ఉంది. Romans 8:28. రోమా 8:28. God will make everything work for your good. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. And the important word there is all things. సమస్తము. I want to ask you, my dear brothers, do you believe that? నా ప్రియ సహోదరులారా, మీరు దీన్ని నమ్ముతున్నారా? Do you believe that your heavenly Father, who rules the whole universe, makes everything that happens to you to work for your good? ఈ విశ్వాన్ని పరిపాలిస్తున్న మీ పరలోకపు తండ్రి సమస్తము సమకూడి మీ మేలు కోసం జరిగిస్తున్నాడని మీరు నమ్ముతున్నారా? That is faith. అదే విశ్వాసం. So I told you that word faith in John 3:16 is not understood properly by everybody. యోహాను 3:16లో ఉన్న విశ్వాసం అనే మాట చాలా మందికి సరిగా అర్థం కాలేదు. So do you believe this verse? ఈ వచనాన్ని మీరు నమ్ముతున్నారా? That your Father rules the universe? ఈ విశ్వాన్ని పరిపాలిస్తున్న మీ తండ్రి, He knows, He controls everything that happens on this earth. ఈ భూమి మీద జరిగే అన్ని ఆయన అధీనంలో ఉన్నాయి, ఆయన నియంత్రిస్తున్నాడు. And He controls your circumstances so much that He makes it all work for your good. ఆయన నీ పరిస్థితులన్నీ ఎలా నియంత్రిస్తున్నాడంటే అవన్నీ నీ మేలు కోసమే జరగాలని. You know, our mind is so small, we can't understand how Almighty God can look after millions of people with all the problems all over the world. మన బుద్ధి చాలా చిన్నది కాబట్టి ఇన్ని కోట్ల మంది వ్యవహారాలన్నీ దేవుడు ఎలా చూసుకుంటున్నాడు అనేది మనకు అర్థం కాదు. So I sometimes think like this. కొన్నిసార్లు నేను ఈ విధంగా అనుకుంటూ ఉంటాను. As far as God is concerned, I am the only person in the world. దేవునికి సంబంధించినంత వరకు ఈ విశ్వంలో నేను ఒక్కడనే ఉన్నాను. And God is thinking only of me, and He's going to do everything for me. దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడు, అన్ని నా కోసమే చేస్తాడు. Now, if a father has got 10,000 children, you may wonder how can he take care of all of them. ఒక తండ్రికి 10,000 మంది పిల్లలుంటే వీళ్ళందరినీ ఎలా చూసుకుంటాడని మనకు అనుకుంటాం. If he's got only one child, you say, yeah, he can take care of him. కానీ ఒక బిడ్డే ఉంటే ఆ బిడ్డనే చూసుకుంటాడు తండ్రి. So we can't understand how God can take care of so many people. కాబట్టి ఇంతమంది వ్యవహారాలు దేవుడు ఎలా చూసుకుంటాడో మనకు తెలియదు. So I say God has got one child, that's me. కానీ నేను అనుకునేది అంటే దేవునికి ఒకడే కుమారుడు ఉన్నాడు, అది నేనే. And he's only taking care of me, that's all. దేవుడు నన్నే చూసుకుంటున్నాడు. And all the things that happen to me, he's watching 24 hours of the day. రోజులో నాకు జరిగేవన్నీ కూడా ఆయన రోజు మొత్తం చూస్తూ ఉన్నాడు. That brings a lot of peace in my heart. అది నా హృదయంలో ఎంత నెమ్మదిని తీసుకొస్తుంది. Like all these big ministers, prime minister and chief minister, all they have some security, people going with guns with them wherever they go. ఈ ప్రధాన మంత్రులు, మంత్రులను చూసినట్లయితే వాళ్ళ చుట్టూ సెక్యూరిటీ సిబ్బంది, గన్మెన్లు ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. To protect them from anybody attacking them. కాబట్టి ఎవరు వారి మీద దాడి చేయకుండా వీళ్ళు కాపాడుతూ భద్రపరుస్తూ ఉంటారు. No, they will never go anywhere without those guns, people, the soldiers with security. కాబట్టి వాళ్ళు భద్రతా సిబ్బంది లేకుండా ఎక్కడికి వెళ్ళరు వీళ్ళు. And they feel safe. వాళ్ళు భద్రపరచబడతారు. Even when they go in a car, there are other motorcycles with policemen going in front of them. వాళ్ళు కారులో వెళ్ళినా కానీ వాళ్ళ చుట్టూ మోటార్ సైకిల్తో భద్రతా సిబ్బంది వెళ్తూ ఉంటారు. They feel safe. వాళ్ళు ఎంతో భద్రపరచబడతారు. I feel more safe than them.
వాళ్ళకంటే కూడా నేను ఇంకా ఎంతో భద్రపరచబడి ఉన్నాను. because God is taking care of me all the time. ఎందుకంటే ఎల్లప్పుడూ దేవుడే నన్ను చూసుకుంటున్నాడు. I want to ask you, do you believe God takes care of you like that? దేవుడు నిన్ను అలా చూసుకుంటున్నాడని నువ్వు నమ్ముతున్నావా? You may think this is a very simple, ordinary, baby level question, మీరు అనుకుంటున్నారు ఇదేంటి ఏదో చాలా చిన్న పిల్లల్ని అడిగే ప్రశ్న అడుగుతున్నారు నన్ను. but it is because you don't believe this, there are so many anxieties and fears that come in your mind. దీన్ని నువ్వు నమ్మట్లేదు కాబట్టి నీలో ఎన్నో చింతలు, భయాలు, దిగుళ్ళు ఉన్నాయి. Problems in your family. నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. Will I have enough money to take care of my needs? నా అవసరాలను తీర్చుకోవటానికి నా డబ్బు సరిపోతుందా? Let me tell you my experience. నేను నా అనుభవాన్ని చెప్తాను. I was 24 years old when God called me to leave my job. నా ఉద్యోగాన్ని విడిచిపెట్టమని దేవుడు నన్ను పిలిచినప్పుడు నాకు 24 సంవత్సరాలు. And I was getting a very good salary in the Navy. అప్పుడు నావికా దళంలో ఎంతో మంచి జీతంతో ఉన్నాను నేను. And God told me to resign and serve Him. దేవుడు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన సేవించమని నన్ను పిలిచారు. And so I wrote my resignation letter and said I'm leaving. నా రాజీనామా పత్రాన్ని రాసి నేను ఉద్యోగాన్ని విడిచిపెడుతున్నానని చెప్పాను. But they did not let me go for 2 years. కానీ 2 సంవత్సరాలు వాళ్ళు నన్ను విడిచిపెట్టలేదు. So finally, when I was 26 years old, they said you can go. నాకు 26 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళు నువ్వు వెళ్ళొచ్చు అన్నారు. So by the time I had already served in the Navy for about 8 years. అప్పటికే 8 సంవత్సరాలు నేను నావికా దళంలో పనిచేశాను. And I had a very high salary. నాకు ఎంతో ఎక్కువ జీతం వచ్చేది అప్పట్లోనే. So in 8 years, I had a lot of money. 8 సంవత్సరాలు నా దగ్గర ఎంతో డబ్బు ఉంది. And the Lord said to me, you take all that money and give it away for God's work. దేవుడు నాకేం చెప్పంటే ఆ డబ్బంతా తీసుకెళ్లి దేవుని సేవకి ఇవ్వమన్నాడు. Now, I never tell anybody else to do that. నేను అలా చేయమని నేను ఎవరికి చెప్పను ఇప్పుడు. If you read the Gospels, మీరు సువార్తల్లో చదివినట్లయితే Jesus never told everybody, give away all your money. మీ డబ్బునంతా విడిచిపెట్టమని దేవుడు ప్రభు అందరికీ చెప్పలేదు. Of all the people Jesus met, only once he told one man, sell all that you have. యేసు ప్రభు ఎంతో మందిని కలిశారు కానీ ఒక్క వ్యక్తితోనే ఈ మాట చెప్పారు. The others, he said, you can keep what you have. మిగిలిన వాళ్ళకి నీ దగ్గర ఏది ఉంటే ఉంచుకోమన్నారు. So all believers, God says, you can keep what you have. కాబట్టి నీ దగ్గర ఉన్నది ఉంచుకోవచ్చు. But sometimes, like in my case, God said, sell all that you have. కానీ కొన్నిసార్లు ప్రభు ఈ విధంగా కూడా చెప్తాడు. నా విషయంలో అదే జరిగింది. నీకున్నదంతా ఇచ్చేయమన్నాడు. So I did that. నేను చేశాను. I took all my money from the bank and gave it to God's work. బ్యాంకులో ఉన్న డబ్బంతా తీసుకువెళ్ళి దేవుని పనికి ఇచ్చాను. I left my job. నా ఉద్యోగం విడిచిపెట్టాను. నా దగ్గర డబ్బులు ఏమీ లేవు, సున్నా. And then the Lord said to me, you must never tell your earthly needs to any human being. ఆ తర్వాత ప్రభు నాతో చెప్పింది ఏంటంటే నీ భూ సంబంధమైన అవసరాల గురించి ఏ ఒక్క మానవ మాతృడికి చెప్పకూడదు. See, if your father is the richest person in India, will you have to go to anybody else for any of your needs? భారతదేశంలోని అత్యంత ధనవంతుడైతే నీ తండ్రి నీ అవసరం కోసం ఎవరి దగ్గరకన్నా వెళ్ళాలా? No, you'll go to your father. నీ తండ్రి దగ్గరికి వెళ్తావు. And that's what the Lord said to me. అదే ప్రభు చెప్పారు నాతో. Many other preachers will ask for salary and ask for gifts and all that. అనేక మంది బోధకులు జీతం అడుగుతారు, లేకపోతే కానుకలు అడుగుతారు. But you must not ask for that, the Lord told me. ప్రభు నాకు చెప్పింది ఏంటంటే నువ్వు మాత్రం అడగకూడదు. You're my son, I'm your father. నీవు నా కుమారుడివి, నేను నీకు తండ్రిని. I will take care of you. నిన్ను నేను చూసుకుంటాను. You don't have to depend on any human being. ఏ మనిషి మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. And now I've been serving the Lord for nearly 60 years. నేను దాదాపుగా 60 సంవత్సరాల నుంచి ప్రభువుని సేవిస్తూ ఉన్నాను. I never got a salary from anybody. నేను ఎవరి దగ్గర నుంచి జీతం పొందలేదు. I never asked anybody for money. ఎవరిని నేను డబ్బులు అడగలేదు. I never sent a report of my work anywhere. నేను చేసే పని గురించి ఎవరికి నివేదికలు పంపించలేదు. Jesus was like that. యేసు ప్రభువారు కూడా ఆ విధంగానే చేశారు. Jesus never got a salary. He never asked anybody for money. యేసు ప్రభువారికి ఎప్పుడు జీతం పొందలేదు. ఆయన ఎవరిని డబ్బులు అడగలేదు. Some people gave him gifts without asking. He took it. కొంతమంది కానుకలు ఇచ్చారు, తీసుకున్నాడు ఆయన. That is how Judas Iscariot was keeping that money bag. ఆ విధంగా ఇస్కరియోతు యూదా డబ్బు సంచి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. Those are all gifts that freely people gave. అది వాళ్ళే స్వచ్ఛందంగా ప్రజలు ఇచ్చిన డబ్బులు అవి. Jesus never asked anybody. కానీ యేసు ప్రభువారు ఎప్పుడు ఎవరిని అడగలేదు. And that is how
the Lord told me I must also live like that. నేను కూడా ఆ విధంగా జీవించాలని ప్రభువు నాతో చెప్పారు. When Jesus and his disciples, they never had to starve anytime. God took care of them. కానీ మనం చూసినట్లు యేసుక్రీస్తు ప్రభువారు కానీ తన శిష్యులు కానీ ఎప్పుడు తిండి లేక పస్తున్నట్లు మనం చూడలేదు. దేవుడు వారిని చూసుకున్నాడు. I can say today, all these 60 years, God has taken care of me and my wife and my 4 children. We never had to starve. ఈ 60 సంవత్సరాలు నా సాక్ష్యం ఏంటంటే నన్ను, నా భార్యను, నా నలుగురు పిల్లల్ని కూడా దేవుడు చూసుకున్నాడు. మేము ఎప్పుడు పస్తులు ఉండలేదు. Just Paul also lived like that. He never asked anybody for money. పౌలు కూడా ఆ విధంగానే జీవించాడు. ఆయన ఎవరిని డబ్బులు అడగలేదు. Now, I'm not asking you to do that because God may not call you to live like that. మీరు కూడా ఆ విధంగా చేయమని మిమ్మల్ని అడగట్లేదు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆ విధంగా But పిలిచి ఉండకపోవచ్చు. what I'm trying to say is that God is a loving Father and He will take care of your every need. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఎంతో ప్రేమగల తండ్రి, మీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. If you are 100% wanting to obey Him, నీవు 100% దేవునికి విధేయత చూపించాలని నువ్వు అనుకుంటే I can tell you He will never allow you or your children or your family to starve. నేను చెప్పేది ఏంటంటే నిన్ను గాని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలు గాని పస్తులు ఉండేటట్లు ఆయన చేయడు ఎన్నటికీ. Even if everybody around you in your town is starving, you will not starve because you're a child of God. పట్టణంలో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పస్తులు ఉన్నప్పటికీ నువ్వు అలా ఉండవు. If you lose your job, God will give you another one because you're His child. నీ ఉద్యోగాన్ని నువ్వు కోల్పోతే దేవుడు మరొక ఉద్యోగాన్ని ఇస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి. Because Romans 8:28, He'll make everything work for your good. ఎందుకంటే రోమా 8:28 ప్రకారం సమస్తము నీ మేలు కొరకై సమకూడి జరిగిస్తాడు. And God will take you through difficult circumstances, definitely. దేవుడు తప్పకుండా నిన్ను క్లిష్టమైన పరిస్థితుల ద్వారా తీసుకెళ్తాడు. See, God has taken me and my wife through many difficult circumstances. నన్ను, నా భార్యను కూడా దేవుడు అనేకమైన క్లిష్టమైన పరిస్థితుల ద్వారా తీసుకెళ్లారు. Financial difficulty, ఆర్థిక సంబంధమైన కష్టాలు, opposition from enemies of the gospel. సువార్త శత్రువుల నుంచి కూడా వచ్చిన ఎదిరించారు. In every situation, God has provided my need. ప్రతి పరిస్థితిలో కూడా నా అవసరాన్ని తీర్చాడు ప్రభు. And that is how I got faith. ఆ విధంగా విశ్వాసాన్ని నేను పెంపొందించుకున్నాను. So, if you never face any problems, you won't have any faith. నువ్వు అసలు ఏ సమస్యను ఎదుర్కోకపోతే నీకు విశ్వాసం ఉండదు. It's only when you face a problem that your faith becomes strong. నువ్వు సమస్యను ఎదుర్కొన్నప్పుడే నీ విశ్వాసము బలం పొందుతావు. So, let me use an example about the trials that come into our life. మన జీవితంలో వచ్చే శ్రమల గురించి నేను ఒక ఉదాహరణ చెప్తాను. You've seen these bodybuilding centers where the people go to do exercise to build up their muscles. చాలా మంది జిమ్ములకు వెళ్తూ ఉంటారు వాళ్ళ దేహదారుఢ్యం కోసం. And people go there and push and pull so many machines and build their muscles. వాళ్ళు ఆ జిమ్కి వెళ్ళి అనేక ఎక్సర్సైజులు చేసి వాళ్ళ కండలు పెంచుకుంటూ ఉంటారు. The trials that come in our life are like those machines into which God puts us to put some pressure. మన జీవితంలో వచ్చే శ్రమలు కూడా మెషిన్ లాంటివి. ఆ ఒత్తిడికి గురి అవటం ద్వారా మనం విశ్వాసం పెంపొందించుకుంటాం. The earthly life is like a gym. Every trial is like some machine where I go and exercise and build my muscle. ఈ భూమి మీద మనం జీవించే జీవితం అంతా కూడా ఒక జిమ్ లాంటిది. మనకు వచ్చే ప్రతి కష్టం కూడా మనం వెళ్ళి అక్కడ మెషిన్స్ మీద ఆపరేట్ చేస్తూ ఉంటాం. Now, a lazy man will not go to the gym to build up his muscles. ఒక సోమరి వ్యక్తి తన కండరాలను పెంచుకోవడానికి జిమ్కి అసలు వెళ్ళడు. And he will just become fat and sick and die very soon. ఆ తర్వాత ఆయన లావుగా అయిపోయి రోగం వచ్చి చనిపోతాడు త్వరగా. But a person who wants to keep fit will go and do exercise. కానీ ఎవరైతే ఫిట్ గా ఉండాలనుకుంటారో, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారో వాళ్ళు వెళ్ళి ఎక్సర్సైజులు చేస్తారు. So in the same way, spiritually, God allows us to face trials. That is the gym in which we become strong. అదే విధంగా ఆత్మ సంబంధంగా కూడా దేవుడు మనకి శ్రమల్ని అనుమతిస్తాడు. అదే మనకి ఆత్మ సంబంధమైన జిమ్ లాంటిది. So when you see a man full of muscles in his body, you know that he has gone to a gym and exercised himself. కాబట్టి ఒక వ్యక్తికి బాగా కండరాలు ఉండి శరీర సౌష్ఠవం కలిగి ఉన్నట్లయితే అతను జిమ్కి వెళ్తాడని మనకు అర్థమవుతుంది. So whenever you see a brother who's strong in faith, ఒక సహోదరుడిని విశ్వాసం ఎంత బలంగా ఉన్నట్లు నువ్వు చూస్తే, whatever trial comes into his life, he says, no, God will take care of us. అతని జీవితంలోకి ఎటువంటి శ్రమ వచ్చినా దేవుడు చూసుకుంటాడు. He's never worried or anxious about anything. దేని గురించి ఆయన చింతించడు, భయపడడు. He has no complaint against anybody. ఎవరి మీద ఎటువంటి ఫిర్యాదులు, సణుగులు ఉండవు. That is like a man with spiritual muscles. ఆత్మ సంబంధమైన కండరాలు కలిగిన వ్యక్తి. How did he get that? అతనికి ఎలా వచ్చాయి? In his private life, he had so many trials and he trusted God, and he became strong.
తన వ్యక్తిగత జీవితంలో, రహస్య జీవితంలో దేవుడు అనుమతించిన శ్రమలన్నిటి విషయంలో ఆయన నమ్ముతూ So ఉండటం ద్వారా ఆ విధంగా బలపడ్డాడు. it is only if you go through trials that you become strong. నువ్వు శ్రమల ద్వారా వెళ్తేనే నువ్వు బలవంతుడు అవుతావు. And it says here, God will make all those trials work for your good. దేవుడు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఆ శ్రమలన్నీ కూడా నీ మేలు కొరకై సమకూర్చి జరగబడతాయి. Now, I'm sure most of you would have read Romans 8:28. మీలో అనేక మంది రోమా 8:28 ఇంతకు ముందు చదివే ఉంటారు. It is one of the most wonderful promises for believers. విశ్వాసులకి ఎంతో అద్భుతమైన వాగ్దానం ఇది. Now, I want to ask you a question because you have read it. Let me ask you a question. మీరు చదివారు కాబట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. It says all things will work together for your good. మీ మేలు కొరకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. What is that good? ఏంటి ఆ మేలు? Can you tell me what it is? మీరు చెప్పగలరా ఏంటది? What is the greatest good you want? ఏంటి మీరు కోరుకునే మేలు ఏంటి శ్రేష్టమైనది? Is it money? డబ్బులా? Better house? శ్రేష్టమైన ఇల్లా? Better job? శ్రేష్టమైన ఉద్యోగమా? Better job for your children? మీ పిల్లల కోసం శ్రేష్టమైన ఉద్యోగమా? So many good things we can think of. మనం అనేక మంచి విషయాల గురించి ఆలోచించవచ్చు. But what is the greatest good that God can do for you? కానీ దేవుడు నీకు ఇవ్వగలిగిన అత్యున్నతమైన మేలేంటి? Just think of that and give me an answer. మీరు ఆలోచించి చెప్పండి. Say it to yourself. What is the answer? ఏంటి దానికి జవాబు ఏంటి? మీరే చెప్పుకోండి. What is, if you ask God, what is the greatest good that God can do for you? దేవుడిని మీరు అడిగినట్లయితే దేవుడు మీకు చేయగలిగిన అత్యంత శ్రేష్టమైన మేలేంటి? Supposing God comes to you one day in a vision. Jesus comes యేసు ప్రభు మీ దగ్గరికి వచ్చినట్లయితే in a vision. విజన్ లో He comes in a vision and says, tell me what you want. కలలో మీకు వచ్చి మీకు ఏం కావాలని అడిగినట్లయితే One thing, God says, tell me one thing you want. నీకు కావాల్సిన ఒకటి చెప్పు. Don't ask for two things, only one thing. రెండు విషయాలు కాదు, ఒక విషయం మీకు కావాల్సింది ఏంటి చెప్పండి. What will you say? మీరేం చెప్తారు? Right now, if the Lord comes and says, give me your number one request. చెప్పండి, మీకు కావాల్సింది ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? You answer to yourself. What will you tell the Lord? మీకు మీరు జవాబిచ్చుకోండి. I know what I'll say. I know what I will say. నేనేం చెప్తాను నాకు తెలుసు. I won't ask for money. నేను డబ్బు కోసం అడగను. I won't ask for long life. నాకేదో సుదీర్ఘమైన జీవితం కావాలని అడగను. I won't even ask to bless my wife and children. నా భార్యని పిల్లల్ని ఆశీర్వదించమని కూడా అడగను నేను. I'll say, God, make me like Jesus Christ. దేవా, యేసుక్రీస్తు ప్రభువు వలె నన్ను మార్చు. Make me humble like him. ఆయన వలె నన్ను దీనునిగా చేయి. Make me holy like him. ఆయన వలె నన్ను పరిశుద్ధునిగా చేయి. Make me loving everybody like he did. ఆయన వలె అందరిని ప్రేమించేటట్లు చేయి. Give me the character of Jesus Christ. That is the number one and only request I have. యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణ లక్షణాలు నాకు ఇవ్వు. నేను కలిగి ఉండే కోరిక అదొక్కటే. And that is the good spoken in Romans 8:28. రోమా 8:28లో చెప్పబడిన మేలు అదే. When he says everything will work for your good, it means God will make everything work to make you more like Jesus Christ. సమస్తము సమకూడి మీ మేలు కొరకు జరుగుతాయి అంటే ఆ మేలు ఏంటంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలో మిమ్మల్ని మారుస్తాడు వీటన్నిటి ద్వారా. Now that is not my idea. ఇది నా ఆలోచన కాదు. It is written in the next verse. తర్వాత వచనంలోనే ఇది రాయబడి ఉంది. Romans 8:28 must be read along with verse 29. రోమా 8:28, 29తో కలిసి చదవాలి. It says in 8:28 he'll make everything work for good. రోమా 8:28లో మేలు కొరకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. And then next verse it says in the middle of that verse, that is to conform you to the image of his son Jesus Christ. 29వ వచనం మధ్యలో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటి వారిని ముందుగా నిర్ణయించెను. That is the good. అదే మన మేలు. So don't read one verse by itself. ఏదో ఒక వచనాన్నే చదివి ఊరుకోవద్దు. It is written there. It is not Brother Zach Punin's idea. It is written in the Bible by the Holy Spirit. ఇది జాక్ పూనెన్ గారి ఆలోచన కాదు, పరిశుద్ధాత్ముడు బైబిల్లో రాయబడిన మాటలు. So make this your prayer. మీ ప్రార్థనగా దీన్ని మార్చుకోండి. Lord, I want everything to work together in my life for my good, to make me like Christ.
ఓ ప్రభువా నా జీవితంలో సమస్తము మేలు కొరకై జరిగించండి. ఆ మేలు ఏంటంటే నేను క్రీస్తు వలె మారాలి. And many of you are seeking to serve the Lord in your village or town. మీలో అనేక మంది మీ గ్రామంలోనో పట్టణంలోనో ప్రభువుని సేవించాలని అనుకుంటున్నారు. There are two or three things we need if we want to have an effective ministry. మనం ప్రభావవంతంగా దేవుణ్ణి సేవించాలంటే 2-3 విషయాలు మనం కలిగి ఉండాలి. There are many things, but let me tell you three things. అనేక విషయాలు ఉంటాయి. అందులో 3 విషయాలు నేను చెప్తాను. To make you have an effective ministry for the Lord in your local church. మీ స్థానిక సంఘంలో ప్రభువు కోసం ప్రభావవంతమైన పరిచర్య చేయడానికి కావాల్సిన 3 విషయాలు. Number one, మొట్టమొదటిది, you must be filled with the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. And that is not once, but continuously, every day. అది ఒక్కసారి నింపబడటం కాదు, ప్రతిరోజు అనుదినము ఎల్లప్పుడూ నింపబడుతూ ఉండాలి. Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. The letter to the Ephesians is in the first 3 chapters, it's talking about our personal life. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే మొదటి 3 అధ్యాయాలు మన వ్యక్తిగతమైన దాని గురించి రాయబడి ఉంది. And then after that, it's talking about building the church and building our home. ఆ తర్వాత సంఘాన్ని కట్టటము, మన ఇంటిని కట్టుకోవటం గురించి రాయబడి ఉంది. Chapter 4, it's talking about building the church. 4వ అధ్యాయము సంఘం కట్టటం గురించి. Chapter 5, it is talking about building the home. 5వ అధ్యాయము మన గృహాన్ని కట్టుకోవటం గురించి. And chapter 6, it is talking about overcoming Satan. 6వ అధ్యాయము సాతాను జయించటం గురించి. So, in order to do this, Ephesians 5:18 is the important verse. కాబట్టి మనం దీని అంతటిని చేయాలి అంటే ఎఫెసీ 5:18 ఎంతో ప్రాముఖ్యమైన వచనం. To build our home, మన ఇంటిని కట్టుకోవటానికి, to build the church, సంఘాన్ని కట్టడానికి, and to overcome Satan. సాతాను జయించటానికి. Ephesians 5:18. ఎఫెసీ 5:18. Be filled with the Holy Spirit. ఆత్మ పూర్ణులై ఉండుడి. Now there are two things written in that verse. ఇక్కడ 2 విషయాలు రాయబడ్డాయి. Don't get drunk with wine, but be filled with the Holy Spirit. ఇక్కడ మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మ పూర్ణులై ఉండుడి. I'm sure all of you obey that first verse. నేను అనుకుంటున్నాను మొదటి వచనాన్ని మీకు అందరూ ఇదే చూపించారు. Don't get drunk with wine. మద్యముతో మత్తులై ఉండకుడి. The same God says in the same verse, be filled with the Holy Spirit. అదే దేవుడు అదే వచనములో ఆత్మ పూర్ణులై ఉండుడని కూడా చెప్పారు. You think one is more important than the other? మీరు అనుకుంటున్నారా ఒకటి ప్రాముఖ్యమైనది ఒకటి అంత కాదని? Can you say, oh, I get drunk with wine only once or twice, not regularly? నేను మద్యంతో మత్తులైనట్లేదు, ఎప్పుడో 1-2 సార్లు. No, I must never get drunk with wine. నేను అసలు ఎప్పుడు మద్యంతో మత్తులై ఉండను. Not even one day. ఒక్క రోజు కూడా కాదు. The same way, this next part of the verse, I must be filled with the Spirit every day. అదే విధంగా ఆత్మ పూర్ణులై ఉండుడి అంటే ప్రతిరోజు. Just like I must not be drunk with wine even a single day of my life. నేను మద్యము తాగను అనేది నా జీవితంలో ఒక్క రోజు కూడా నేను తాగను. I must not have one day in my life where I'm not filled with the Holy Spirit. కానీ నేను ఆత్మపూర్ణుగా కాకుండా ఒక్క రోజు కూడా ఉండను. Every day I must be free from getting drunk. ప్రతిరోజు కూడా నేను మద్యంతో మత్తునై ఉండకూడదు. Every day I must be filled with the Holy Spirit. ప్రతిరోజు ఆత్మపూర్ణుడై ఉండాలి. Now, if I were to tell you, dear brothers, don't get drunk with wine any day of your life, you'll agree with me. ఇప్పుడు నేను మీతో చెప్పినట్లయితే నా సహోదరులారా ఏ రోజు కూడా మీరు మద్యంతో మత్తులై ఉండొద్దు అంటే మీరు అంగీకరిస్తారు. But same verse says, be filled with the Holy Spirit. కానీ అదే వచ్చిన ఆత్మ పూర్ణులై ఉండుడి అని ఉంది. Every day ప్రతిరోజు I must be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నేను నింపబడి ఉండాలి. It may begin one day, ఒక రోజు ప్రారంభం అవుతుంది అది, but I must keep on being filled with the Holy Spirit. కానీ ప్రతిరోజు నేను నింపబడుతూ ఉండాలి. That is the most important requirement in our daily life. మన అనుదిన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన అవసరం అది. So, let me turn you to John chapter 7. యోహాను 7 మనం చూసినట్లయితే How to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో ఎలా నింపబడాలి. There are only two things required ఇక్కడ మనకి అవసరమైనవి 2 విషయాలు. to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి అంటే First of all, John 7:37, యోహాను 7:37, we must be thirsty for it. దాని గురించి మనం దప్పికొని ఉండాలి. See, sometimes we are thirsty for a glass of water. కొన్నిసార్లు మనం నీటి కోసం దప్పికొని ఉంటాం.
because our mouth gets dry very often. ఎందుకంటే తరచుగా మన నోరు ఎండిపోతూ ఉంటుంది కాబట్టి నీళ్లు కావాలి. It's good to drink water. కాబట్టి నీళ్లు తాగటం మంచిది. But we are not so thirsty all the time. కానీ ఎల్లప్పుడూ కూడా అంత దప్పికే ఉండదు మనకి. But we must be thirsty every day to be filled with the Holy Spirit. కానీ పరిశుద్ధాంతో నింపబడాలి అంటే అంత దాహం కొని ఉండాలి మనం. Let me ask you all a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Is there any day in your life where you never drank even one bit of water? అసలు ఒక చుక్క కూడా నీళ్లు తాగకుండా ఉన్న దినం ఉందా? మీ మీ ఒక్క రోజన్నా ఉంటుందా మన లైఫ్లో? I don't think you can live like that. Even a little bit of water you must drink every day. ప్రతిరోజు కొద్దిగానే నీళ్లు తాగాల్సిందే. So next time you drink water, తర్వాత మీరు నీళ్లు తాగేటప్పుడు, today if you drink water or tomorrow if you drink water, ఈ రోజు మీరు నీళ్లు తాగినట్లయితే లేకపోతే రేపు తాగినట్లయితే, you must say, yeah, I must also be filled with the Holy Spirit. నేను ఇక్కడ నీళ్లు తాగుతున్నాను కానీ ఆత్మతో కూడా నింపబడి ఉండాలి. Remember, whenever you drink water, remind yourself, Brother Zach said, I must be filled with the Holy Spirit. కాబట్టి గుర్తుంచుకోండి, మీరు నీళ్లు తాగే ప్రతిసారి జాక్ గారు చెప్పారు ఆత్మతో కూడా నింపబడి ఉండాలి. Not Brother Zach, the Holy Spirit says in Ephesians 5. ఇక్కడ జాక్ గారు చెప్పడం కాదు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. And the glass of water is just to remind you, be filled with the Holy Spirit. కాబట్టి ఆ నీళ్లు తాగటం అనేది ఏంటంటే మా జ్ఞాపకం అది. We need sometimes some things to remind us, otherwise we forget. కొన్నిసార్లు మన జ్ఞాపకం చేయడానికి కొన్ని విషయాలు కావాలి, అది మర్చిపోతాం. And it says we must thirst to be filled with the Holy Spirit. కాబట్టి మనం ఆత్మతో నింపబడి ఉండాలంటే దాహము కొని ఉండాలి మొట్టమొదటిగా. John 7:37, if anyone is thirsty, come to me. యోహాను 7:37, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు రావాలి. And it must be a terrific thirst. Lord, I want this more than anything else. కాబట్టి అది ఎంతో దాహం ఉండాలి. ప్రభువా నాకు ఎంతో కావాలి, ఇది తప్ప నాకేది అవసరం లేదు. See, sometimes we can go without water for a few days. కొన్నిసార్లు మనం నీళ్లు తాగకుండా కూడా కొన్ని రోజులు బతకొచ్చు. Supposing you are walking in the desert for 7 days. మీరు ఎడారిలో 7 రోజులు నడుస్తూ ఉన్నారు అనుకోండి. You'll be dying of thirst. కాబట్టి మీరు ఎంతో దాహం వేసి చనిపోవటానికి సిద్ధంగా ఉంటారు. And even if somebody says, give me all the money you have, I'll give you glass of water, you'll give it. నేను ఒక గ్లాసు నీళ్ళు ఇస్తాను, నీకు ఉన్నదంతా ఏమన్నా కానీ డబ్బులన్నీ ఇచ్చేస్తాం మనం. Why? Because we are dying. ఎందుకంటే మనం చనిపోతాం లేకపోతే. That is the type of thirst we must have for the fullness of the Holy Spirit. పరిశుద్ధాత్మ నింపుదల కోసం అటువంటి దాహం మనకు అవసరం. That is how about more than 50 years ago I was praying for the Holy Spirit. 50 సంవత్సరాల క్రితం నేను ఆ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చాను. I said, Lord, I cannot serve you without being filled with the Holy Spirit. ఓ ప్రభువా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా నేను మిమ్మల్ని సేవించలేను. I was not looking for speaking in tongues or miracles or anything like that. నేనేదో భాషలతో మాట్లాడటానికి, ఏదో అద్భుతాలు చేయటానికో వాటి కోసం నేను చూడటం లేదు. I wanted to be filled with the Holy Spirit for 2 reasons. నేను పరిశుద్ధాత్మతో నింపబడాలనుకున్నాను ఎందుకంటే 2 కారణాలు. One, so that I can behave more like Jesus Christ. ఒకటేమో నేను యేసుక్రీస్తు ప్రభువులే ప్రవర్తించడానికి, and that I can preach with the power of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శక్తితో నేను బోధించడానికి. That's the reason for my life and for my service. నా జీవితం కోసం, నా సేవ కోసం. And that is why I'm telling you. అందుకే నేను మీతో చెప్తున్నాను. For your life and for your service, you must be filled with the Holy Spirit. మీరు జీవించటానికి, మీరు సేవ చేయటానికి, మీరు పరిశుద్ధాత్మ నింపుదల అనేది ఎంతో అవసరం. And don't believe all that the Pentecostals say. పెంతెకోస్తు వాళ్ళు చెప్పేదంతా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. There are some good people among Pentecostals. పెంతెకోస్తుల వారి మధ్య కూడా ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు. Just like there are some good people in all denominations. కాబట్టి అన్ని మత శాఖల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది. But I don't follow the teaching of all denominations. కానీ అన్ని మత శాఖలకు సంబంధించిన బోధలన్నీ నేనేం అనుసరించను. I follow what the Bible says. బైబిల్ ఏం చెప్తుందో దాన్నే. The Pentecostals emphasize a lot on speaking in tongues. పెంతెకోస్తు వాళ్ళు ఏం చెప్తారంటే భాషలతో మాట్లాడటం గురించి వాళ్ళు ఎంతో చెప్తూ I'll ఉంటారు. tell you why I don't agree with them. ఎందుకు నేను వాళ్ళతో ఏకీభవించినా చెప్తాను. Because they say everybody must speak in tongues. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా భాషలతో మాట్లాడాల్సిందే అంటారు. But the Bible tells me కానీ బైబిల్ ఆ విధంగా చెప్పడం లేదు. in 1 Corinthians chapter 12, 1 కొరింథీ 12లో బైబిల్ ఏం చెప్తుందంటే verse 30, verse 30. 30వ వచనం. 1 Corinthians 12, verse 30. 1 కొరింథీ 12:30. Here it is translated in my
translation NASB like this. NASB బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. All do not have the gift of healing. అందరికీ కూడా ఆ స్వస్థపరిచే వరం ఉండదు. All do not speak with tongues. అందరూ భాషలతో మాట్లాడే వరం ఉండదు. All do not interpret. అందరూ కూడా భాషలకు అర్థం చెప్పే వరం ఉండదు. That is so clear. ఎంత స్పష్టంగా ఉంది. All do not speak with tongues. అందరూ భాషలతో మాట్లాడరనే ఉంది ఇక్కడ. Finished. I don't have to. God may give it. It doesn't say nobody speaks in tongues. It says all do not speak in tongues. అంటే ఎవరు భాషలతో మాట్లాడరని చెప్పలేదు కానీ అందరూ మాట్లాడరని ఉంది ఇక్కడ. God gives it to somebody. దేవుడు కొంతమందికి ఇస్తాడు. Just like he gives a gift of preaching. He's given me a gift of preaching, but he doesn't give it to everybody. కాబట్టి బోధించే వరం దేవుడు నాకు ఇచ్చాడు, అందరికి ఇవ్వడు అది. So don't look for one particular gift. ఏదో ఒక్క వరం కోసం చూడొద్దు. But there's one thing God wants all of us to have. కానీ మనందరం ఒకటి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. And that is the Holy Spirit has come to us to produce the life of Christ in us. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనల్ని మార్చాలని, ఆయన జీవము మనకి ఇవ్వాలని. Go back to John 7. యోహాను 7 మరలా చూద్దాం. If anyone is thirsty, come to me. ఎవడైనో దప్పికొని ఎడల నా యొద్దకు రావాలెను. If you are not thirsty, don't come to me. నీకు దాహం లేకపోతే నా దగ్గరికి రావద్దు. And then the next thing we need is to have faith. Verse 38, if you believe in me, the rivers will flow from you. ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం. నా యందు విశ్వాసం ఉంచేవాడు కడుపులోని జీవజల నదులు పారును. So to be filled with the Holy Spirit, you need only two things. పరిశుద్ధాత్మతో నింపబడాలంటే రెండు విషయాలు మనకు కావాలి. Thirst. మొట్టమొదటి దాహం. Lord, I'm so thirsty. I want this at any cost. ఓ ప్రభువా, నాకెంతో దాహం కలిగి ఉన్నాను, నాకు ఎట్లయినది కావాల్సిందే. I remember I used to fast and pray and cry out for many, many days and weeks and months. నాకు గుర్తుంది, నేను ఎంతో ఉపవాసం ఉండి కన్నీళ్లు కారుస్తూ అనేక రోజులు, దినాలు, నెలలు ప్రార్థిస్తూ వచ్చాను. And God met with me. ఆ దేవుడు నాకు ఇచ్చాడు. He will meet with you also. మీకు కూడా ఇస్తాడు దేవుడు. You must cry out to God. దేవునికి మొరపెట్టాలి. He's a rewarder of those who diligently seek him. ఎవరైతే ఆయన్ని వెతుకుతూ ఉంటారో వాళ్ళకి ప్రతిఫలం దయచేసేవాడు దేవుడు. If somebody else received and you did not receive, కొంతమంది పొందారు, కొంతమంది పొందలేదు అంటే that means that man thirsted more than you. That's why he received. ఆ వ్యక్తి నీకంటే ఎక్కువ దాహం ఉందని అర్థం అంతే. He sought God more than you. నీకంటే దేవుడిని ఎక్కువగా వెతికాడని. God is a rewarder of all who diligently seek him. ఎవరైతే శ్రద్ధగా ఆయన వెతుకుతారో అందరికీ ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు దేవుడు. So that is one of the things we need, the fullness of the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడటానికి మొట్టమొదటిది అది. The second thing we need is to knowledge of the word of God. రెండోది ఏంటంటే దేవుని యొక్క వాక్య పరిజ్ఞానము. You cannot serve God if you don't study God's word. దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా మనం దేవుని సేవించలేము. Every day you must spend some time meditating on God's word. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి మనం. You know, Timothy had already been working with Paul for about 20-30 years before Paul wrote a second letter of Timothy to him. మనం చూసినట్లయితే పౌలు తిమోతికి రాసిన రెండో పత్రికకి ఆ సమయానికి మనం చూసినట్లయితే అప్పటికే తిమోతి పౌలుతో 20-30 సంవత్సరాలు నడుస్తూ వచ్చాడు. Yeah. When 2 Timothy chapter 2, 2 తిమోతి 2 అధ్యాయం మనం చూసినట్లయితే and verse 15. 15. Be diligent to present yourself approved to God as a workman who need not to be ashamed, accurately handling the word of truth. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించినవానుగా నిన్ను నీవే దేవునికి కనపరచుటకు జాగ్రత్త పడుము. It says you must be able to handle the word of God in an accurate way. సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవాడిగానే ఉండాలి. And then it says in the same verse you can present yourself to God as a workman who's not ashamed. అప్పుడే నీవు దేవునికి కనపరచుకొనుటకు యోగ్యుడిగా ఉంటావు. So you must present yourself to God saying by studying God's word regularly. దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము చదవటం ద్వారా మనం దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండొచ్చు. So be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడుడి. And be diligent in studying God's word. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదివేవారిగా మనం ఉండాలి. Every day. ప్రతిరోజు కూడా. I remember after I got converted, the first 7 years, all the time I was studying God's word.
నాకు గుర్తుంది, నేను మారు మనసు పొందిన మొదటి 7 సంవత్సరాలు ఎల్లప్పుడూ నేను దేవుని వాక్యాన్ని చదువుతూ All ఉండేవాడిని. my spare time, I studied God's word. నా ఖాళీ సమయం అంతట్లో కూడా నేను దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండేవాడిని. I used to carry a small New Testament with me when I traveled in the bus or train anywhere. నేను బస్సులో, ట్రైన్‌లోనో ప్రయాణం చేసేటప్పుడు న్యూ టెస్టమెంట్ పాకెట్ బైబిల్ ఉండేది. And all the other people will be talking or looking here and there. I would be reading the Bible. మిగిలిన వాళ్ళందరూ అటు ఇటు చూసుకుంటూ ఉన్నప్పుడు నేను బైబిల్ చదువుతూ ఉండేవాడిని. Any spare time I got, I would be reading the Bible. నాకు ఖాళీ సమయం దొరికిన వెంటనే నేను బైబిల్ చదువుతూ ఉండేవాడిని. If I'm waiting in some government office for something, I'll be reading the Bible till my turn comes. They'll call me. నేను గవర్నమెంట్ ఆఫీసులో నేను ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నా సమయం వచ్చే వరకు కూడా బైబిల్ చదువుతుంటూ ఉండేవాడిని. Anywhere, waiting in a bus stand, I'll be reading the Bible till the bus comes. నేను బస్ స్టాండ్‌లో వెయిట్ చేస్తున్నప్పుడు నేను బైబిల్ చదువుతూ ఉండేవాడిని. That is how I study the Bible. ఆ విధంగా నేను బైబిల్ చదివాను. All the time. సమయం అంతా కూడా. I used to read the Bible when I was sitting in the toilet. నేను టాయిలెట్‌లో ఉన్నప్పుడు కూడా బైబిల్ చదువుతూ ఉండేవాడిని. All the time, because I got time. Whenever I got free time, I was reading the Bible. కాబట్టి నాకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చదువుతూ ఉండేవాడిని. You say, Brother Zach, how do you know the Bible so well? మేమంటే, జాక్ గారు మీకు ఎలా బైబిల్ బాగా తెలుసని. Because I was reading it all the time. నేను ఎప్పుడు చదువుతూ ఉన్నాను కాబట్టి తెలుసు. Waiting in the bus stand for a bus. బస్ స్టాండ్‌లో బస్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు. And you woke up in the morning, first thing in the morning. నేను ఉదయకాలం లేచిన వెంటనే. Any spare time. ఎక్కడ సమయం దొరికితే అక్కడ. We have so much spare time. మనకి ఎంతో సమయం దొరుకుతూ ఉంటుంది. So much time people waste. ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తుంటారు మనుషులు. I did not waste it. నేనేం వ్యర్థం చేయలేదు. Even now, after 65 years, I'm still studying the Bible. 65 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ బైబిల్ చదువుతూ ఉంటాను. That's the second thing. If you don't study the Word of God, don't try to serve God. నువ్వు దేవుని వాక్యాన్ని సరిగా చదవటం లేదంటే నువ్వు దేవుణ్ణి సేవ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. And I used to read good writings by godly men. నేను దైవజనులు చదివిన మంచి పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. Now, there's a Telugu book of mine, Through the Bible. త్రూ ద బైబిల్, బైబిల్ అధ్యయనము తెలుగులో కూడా ఉంది. We have that available, right, brother? ఉంది. ఎస్ బ్రదర్. Yeah. So you must get a copy of that. మీరు దాన్ని తీసుకొని చదవచ్చు. And read it regularly. క్రమంగా చదువుతూ ఉండండి దాన్ని. And study it. అధ్యయనం చేయండి. Every one of you, you must deny yourself and get a copy of that and read it every day. మీలో ప్రతి ఒక్కరు కూడా ఆ పుస్తకం చదివి మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని ప్రతిరోజు దాన్ని చదువుతూ ఉండాలి. Read just 1 or 2 pages every day. రోజుకు ఒక 2 పేజీలు. As much as you have time for. నీకు ఎంత సమయం ఉంటే అంత. With your Bible open. మీ బైబిల్ తెరచి. And you get up half an hour early. రోజుటి కంటే ఒక అరగంట ముందు లేచి. You will not die if you get up half an hour early. అరగంట ముందు లేచిన తర్వాత మీరేం చచ్చిపోరు. And go to sleep half an hour after everybody else has gone to sleep. కాబట్టి అందరూ నిద్రించిన తర్వాత ఒక అరగంట ఆలస్యంగా మీరు చదువుకోవచ్చు. You can easily get little time in the morning, little time at night. కాబట్టి ఉదయము కానీ లేకపోతే రాత్రి కానీ మీకు సమయం దొరుకుతుంది చదవాలంటే. Everybody else in your home is asleep. మీ ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ పడుకున్నప్పుడు. That is the best time to study the Bible. బైబిల్ చదవటానికి అది శ్రేష్టమైన సమయం. It will affect your children also. అది మీ పిల్లలకు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. I remember one of my sons telling me. నా కుమారుడు ఒకరు ఈ విధంగా చెప్పారు. Said, Dad, we can never forget whenever we woke up in the morning, we saw you sitting there reading the Bible. డాడీ, మేము ఎప్పుడు ఈ దృశ్యాన్ని మర్చిపోలేం. మేము ఎప్పుడు లేచినా నువ్వు బైబిల్ చదువుతూ కూర్చుంటావు. In the morning. ఉదయకాలం. I was not doing that the whole day because I got many other things to do. రోజంతా నేను చదవను, ఎందుకంటే మాకు వేరే పనులు But ఉంటాయి. in the morning, they all saw me reading the Bible. ఉదయకాలం వాళ్ళు లేచినప్పుడు నన్ను చూసేదండి నేను బైబిల్ చదువుకోవటమే చూస్తారు వాళ్ళు. It's good if your children see that. That will become their habit also. కాబట్టి మీ పిల్లలు దాన్ని చూడటం మంచిది, ఎందుకంటే అది వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. See, so many children of believers have gone astray now. విశ్వాసుల యొక్క పిల్లలు ఎందుకు దారి తొలగిపోతున్నారంటే. Why are they going astray? ఎందుకు వాళ్ళు దారి తొలగిపోతున్నారు? Because they don't see their parents as godly people. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని దైవభక్తి కలిగిన వాళ్ళు చూడలేకపోతున్నారు. Read God's word every day. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. So what did I say? First, be filled with the Holy Spirit. మొట్టమొదటిగా ఆత్మపూర్ణులైండుడి. Second, రెండోది read God's word regularly. దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా చదువుతూ ఉండాలి. And third,
మూడోది, Ask God to help you to overcome in every trial that comes in your life. మీ జీవితంలో వచ్చే ప్రతి శ్రమలో మీరు జయించాలని దేవుణ్ణి అడగండి. You cannot have a ministry for the Lord without trials. మీకు శ్రమలు రాకుండా మీకు పరిచర్య అనేది ఉండదు. I already told you a little bit about that. దాని గురించి ఇంతకుముందు చెప్పాను నేను కొంచెం. That is how we get muscles, spiritual muscles. అది ఆత్మ సంబంధమైన కండరాలను మనం పెంచుకోవచ్చు. Oh, see, that is how Paul got a ministry. పౌలు కూడా పరిచర్యను అలానే పొందాడు. 2 Corinthians chapter 1. 2 కొరింథీ 1. 2 Corinthians chapter 1. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. You want to know how Paul got a ministry? పౌలు పరిచర్యను ఎలా పొందాడో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? The answer is here. జవాబు ఇక్కడే ఉంది. 2 Peter chapter 1 verse 3 to 7. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు. What does it say here? ఇక్కడ ఏం చెప్పబడింది? Verse 4. God comforts us in all our affliction so that we can comfort others who are in their affliction with the comfort which we get from God. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారిని ఆయన ఆదరించుటకు శక్తి కలవారు మగనట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. You are from, just read that one verse, that's all, just verse 4. ఆ 4వ వచనం చదవండి. You ask Paul, how are you able to give us strength? Comfort Paul- means strength. How can you give strength to other people who are in their trial? పౌలు, నువ్వు ఎలా మమ్మల్ని ఆదరించగలుగుతున్నావు, ఎలా విశ్వాసం ఇవ్వగలుగుతున్నావు, ఎలా బలపరచగలుగుతున్నావు? When they go through trial, how you can strengthen them? వాళ్ళు శ్రమల్లో గుండా వెళ్తున్నప్పుడు నువ్వు ఎలా బలపరుస్తున్నావు? He says in this verse, with the same strength I got when I went through the trial. ఎందుకంటే నేను శ్రమల్లో వెళ్ళినప్పుడు అటువంటి ఆదరణనే దేవుడు నాకు ఇచ్చాడు, నన్ను బలపరిచాడు. So he says in verse 6, just like the sufferings of Christ are ours in abundance, comfort from God is also abundant. కాబట్టి మా Verse ఆదరణ 5వ Verse వచనంలో 5. చూసినట్లయితే క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరిస్తున్నావో అలా క్రీస్తు వారి ఆదరణ కూడా విస్తరిస్తుంది. And why are we afflicted? Verse 6, for your strength and your salvation. మేము ఎందుకు శ్రమ పొందుతున్నాం అంటే మీ ఆదరణ కొరకు, మీ రక్షణ కొరకు. Verse 6, if we are afflicted, it is for your comfort. If we are comforted, it is for your comfort. కాబట్టి 6వ వచనం, మేము శ్రమ పొందితే మీ శ్రమ కోసమే, మీ రక్షణ కోసమే, మేము ఆదరణ పొందినా కానీ మిమ్మల్ని ఆదరించడానికే. So, how did Paul get a ministry to other people? ఇతరులకు పరిచర్య చేయడానికి ఆ పరిచర్య పౌలుకి ఎలా Like- లభించింది? Going through many trials. అనేకమైన శ్రమల గుండా వెళ్ళటం ద్వారా. Today, people go to Bible school. ఈ రోజు మనుషులు బైబిల్ స్కూల్స్కి వెళ్తున్నారు. Paul's Bible school was trials. పౌలు యొక్క బైబిల్ స్కూల్ శ్రమలే. And God will take you through trials to make you strong. నిన్ను బలపరచడానికి దేవుడు శ్రమల గుండా తీసుకెళ్తాడు. I thank God I never went to any Bible school. నేనే ఎటువంటి బైబిల్ స్కూల్కి వెళ్ళలేదు, అందుని బట్టి దేవునికి వందనాలు. But God has taken me through many trials in my life. కానీ దేవుడు అనేకమైన శ్రమల ద్వారా దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. And in those trials, I learned something about God. ఆ శ్రమల ద్వారా నేను దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. And that strength I received is what I give to other people. ఆ ఆదరణ నుంచి ఆ బలము నేను పొంది ఇతరులను ఆదరించాను, ఇతరులను బలపరిచాను. Okay, one last thing. చివరి మాట, John chapter 3, యోహాను సువార్త 3, verse 16. యోహాను 3:16. I told you, many people don't know the meaning of believe, faith. నేను చెప్పాను, అనేక మందికి విశ్వసించడం అంటే ఏంటో తెలియదు. Whoever believes in him. ఆయన యందు విశ్వాసం ఉంచువారు. The other thing people don't understand is the word eternal life. ఇంకొకటి అర్థం కాని మాట ఏంటంటే నిత్య జీవం. In John 3:16, it speaks about eternal life. యోహాను 3:16 నిత్య జీవం. You tell me, give me the answer now. ఇప్పుడు చెప్పండి జవాబు. Give the answer to yourself. మీకు మీరు జవాబు ఇచ్చుకోండి. What is your understanding of eternal life? నిత్య జీవం అంటే ఏంటి, మీకు అర్థమైంది ఏంటి? If somebody asks you, brother, what is eternal life? ఏంటి నిత్య జీవం అంటే ఏంటి? What is the answer you'll give? ఏ జవాబు ఇస్తారు? Is it living forever? నిత్య జీవం అంటే ఇంక ఎల్లప్పుడూ జీవించటమా? Is it going to heaven? ఇది పరలోకం వెళ్ళటమా? No. Eternal life is a life which had no beginning and no end. నిత్య జీవం అంటే ఆది లేదు, అంతం లేదు. Some people think eternity means never ending. నిత్య జీవ చాలా మంది నిత్య జీవం అంటే ఏంటి, అంతం లేదని మాత్రమే No. అనుకుంటారు. Not eternal life, eternity. నిత్యత్వం. That is not, some people think that means never ending.
నిత్యత్వం అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే అంతం లేదు అనుకుంటారు. No. కాదు. Eternity means no beginning and no ending. నిత్యత్వం అంటే కేవలం అంతం లేకపోవటమే కాదు, ఆది లేదు, అంతం లేదు. So if it is eternity means only never ending, then we can think, oh, in the future I'm also going to have eternal life. నిత్యత్వం అంటే ఇంకా అంతం లేదంటే నేను కూడా వెళ్తున్నాను కదా అనుకుంటాం మనం. But eternal life means a life that had no beginning and has no end. నిత్య జీవము అంటే ఆది లేదు, అంతం లేదు. Who has got that life? ఎవరికి ఉంది అలాంటి జీవం? No angel. ఎవరు? No angel. దేవదూతలు కాదు, Only God. దేవుడు మాత్రమే కలిగి ఉన్నాడు. So eternal life means the life of God. నిత్య జీవము అంటే దేవుని జీవం. It has got nothing to do with living forever. అంటే ఎల్లప్పుడూ జీవించటం అని కాదు. Because those who go to hell also will live forever. నరకంలో కూడా వాళ్ళు నిత్యం జీవిస్తూనే ఉంటారు. For how many years are people going to go to hell? నరకంలో ఎన్నాళ్ళు ఉంటారు మనుషులు? 1,000 years? 1000 సంవత్సరాలా? No, forever. నిత్యత్వం ఉంటారు వాళ్ళు. That is not eternal life. కానీ అది నిత్య జీవం కాదు. Now Jesus defines eternal life in John 17 and verse 3. యోహాను 17:3లో ఇక్కడ యోహాను చెప్తూ ఉన్నాడు ఏంటి నిత్య జీవం అంటే. This is the meaning of eternal life in John 3:16. యోహాను 3:16లో ఉన్న నిత్య జీవం అంటే ఇది. John 17:3, Jesus said, "This is eternal life, that they may know you, the only true God, and Jesus Christ whom you have sent." యోహాను 17:3 అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన క్రీస్తుని యేసును ఎరుగుటే నిత్య జీవం. So how do I have this eternal life? ఈ నిత్య జీవాన్ని నేను ఎలా పొందగలను? By knowing, see here, by knowing God and knowing Jesus Christ. దేవుణ్ణి ఎరగటం, క్రీస్తు యేసుని ఎరగటం. Not just knowing in our head. ఏదో మన మైండ్లో తెలుసుకోవటం కాదు. Knowing in our life, in our heart. మన జీవితంలో, మన హృదయంలో తెలుసుకోవటం. So to get more and more of eternal life, how do I have that? నిత్య జీవాన్ని ఇంకా ఎలా పొందాలంటే ఏం చేయాలి? Let me read you a verse in 1 Timothy chapter 6. మొదటి తిమోతి 6 మనం చూసినట్లయితే, I'm sure all of you have read this verse. మీరందరూ ఈ వచనాన్ని చదివి ఉంటారు. 1 Timothy chapter 6. మొదటి తిమోతి 6. If somebody in your church asks you what is the meaning of this verse, ఈ వచనం యొక్క అర్థం ఏంటి అని మీ సంఘంలో మిమ్మల్ని ఎవరైనా అడిగితే, 1 Timothy 6 verse 12. మొదటి తిమోతి 6:12. Paul is telling Timothy, take hold of eternal life. పౌలు తిమోతితో ఏం చెప్తాడంటే నిత్య జీవమును చేపట్టుము. How do you understand that? ఇది ఎలా అర్థమైంది మీకు? How do you take hold of eternal life? నిత్య జీవాన్ని ఏ విధంగా చేపట్టగలం మనం? How did Timothy understand it? తిమోతికి ఎలా అర్థమైంది ఇది? He had already been a believer for 30 years. 30 సంవత్సరాలుగా విశ్వాసిగా ఉన్నాడు. And Paul is telling him to take hold of eternal life. పౌలేమో నువ్వు నిత్య జీవాన్ని చేపట్టుము అంటున్నాడు. Is he asking to receive Christ? అంటే క్రీస్తుని స్వీకరించమని అడుగుతున్నాడా? Today somebody says, if I receive Christ, I have eternal life. ఈ రోజు ఏమంటారు? నేను క్రీస్తుని స్వీకరించాను, నిత్య జీవం ఉందంటారు. Then what does it mean here to take hold of eternal life? మరి నిత్య జీవాన్ని చేపట్టుమని ఎందుకు చెప్తున్నాడు పౌలు ఇక్కడ? Eternal life is to know God. నిత్య జీవము అంటే దేవుణ్ణి ఎరగటం. John 17:3. యోహాను 17:3. To know him more and more and more and more. ఆయన ఎక్కువగా మరి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాం. So let me give you an example. ఒక ఉదాహరణ ఇస్తాను. When we receive Christ as our Savior, it is like a woman getting married. క్రీస్తుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు ఒక స్త్రీ పురుషునితో వివాహం జరిగినట్లు, Jesus Christ is our husband, we are getting married to him. That is being born again. యేసుక్రీస్తు ప్రభువారు మనకు భర్తగా ఉన్నారు, మనం భార్యగా ఉన్నాం అంటే మనం అప్పుడు తిరిగి జన్మించినప్పుడు. Okay. Now the day a woman marries a man, ఒక స్త్రీ పురుషుని వివాహం చేసుకున్న రోజున she knows nothing about him. ఆ భర్త గురించి ఏమీ తెలియదు ఆ స్త్రీకి. You go to that wife the next day after marriage. వివాహమైన తర్వాత రోజు భార్య దగ్గరికి మీరు వెళ్ళి, You ask, do you know what all type of food your husband likes? నీ భర్తకి ఏ ఆహారం అంటే ఇష్టం అని అడిగావనుకో, He says, I don't know. తెలియదు అని చెప్తాను. Do you know what all your husband's weaknesses? నీ భర్త యొక్క బలహీనతలు తెలుసా నీకంటే? Do you know anything about his job?
తను ఏ ఉద్యోగం చేస్తాడో తెలుసా? Tell me something more about your husband. He says, I don't know anything. I got married only yesterday. నా భర్త గురించి నాకు అన్ని విషయాలు ఏం తెలియదు. నిన్నే కదా నాకు పెళ్ళయింది. But you ask that woman after 30 years. కానీ 30 సంవత్సరాల తర్వాత నువ్వు అడిగితే, You can ask her anything about her husband, she'll tell you. భర్త గురించి నువ్వేం అడిగినా చెప్తుంది. That is how we must know Jesus Christ. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభుని మనం ఎరగాలి. That I have come to know him personally more and more and more and more, just like a woman knows her husband. కాబట్టి వ్యక్తిగతంగా నేను ప్రభువుని తెలుసుకుంటూ ఉన్నాను. ఒక భార్య భర్త గురించి ఏ విధంగా తెలుసుకుంటూ ఉందో, Then that will be the basis on which we preach God's word. దాన్ని ఆధారం చేసుకొని మాత్రమే మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాం. It is not enough to know the Bible. కేవలం బైబిల్ మాత్రమే తెలిస్తే సరిపోదు. We must know Jesus personally, వ్యక్తిగతంగా యేసుని ఎరగాలి మనం. to know his character, ఆయన గుణ లక్షణాలను ఎరగాలి. to experience his love, ఆయన ప్రేమను మనం అనుభవించాలి. experience his joy ఆయన ఆనందాన్ని మనం స్వీకరించాలి. and his peace ఆయన యొక్క సమాధానాన్ని, and his patience ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని, and his goodness ఆయన మంచితనాన్ని, and his faith. ఆయన యొక్క విశ్వాసాన్ని. I must experience that, then I can share that with others. నేను దాన్ని అనుభవిస్తేనే దాన్ని నేను ఇతరులతో పంచుకోగలను. Otherwise, I'll be only sharing what is in my head. లేనట్లయితే నా తల్లో ఉన్నదే వేరే వాళ్ళకి నేను బోధిస్తూ ఉంటాను. Jesus said, from the innermost being, the rivers of living water will flow. యేసుక్రీస్తు వారు చెప్పారు, వారి కడుపులో నుండి జీవజల నదులు పారును. It's not from my head to another person's head, ఏదో నా తల్లో నుంచి ఇంకో తలకి చేయటం కాదు, from my heart to people's hearts. నా హృదయంలో నుంచి ఇతరుల హృదయంలోనికి. It may go through my head, నా తల్లో నుంచే వెళ్ళొచ్చు అది, but it starts in the heart. కానీ హృదయంలో నుంచి ప్రారంభం అవ్వాలి. Okay, let me say this finally. చివరిగా నేను ఈ మాట చెప్తాను. Many people, when they preach, it starts in their head, goes through their mouth to the other person's head. అనేక మంది బోధించేటప్పుడు తలలో ప్రారంభం అయ్యి నోట్లో నుంచి ఇతరుల తలలోకి వెళ్తుంది. But when I speak, కానీ నేను మాట్లాడేటప్పుడు it starts in my heart, నా హృదయంలో నుంచి మొదలవుతుంది, through my head, నా తలలోకి వెళ్తుంది, through my mouth, నా నోట్లోంచి వస్తుంది. and I want to reach that man's heart through his mind. నా నోట్లో నుంచి వచ్చింది నీ తల్లో నుండి నీ హృదయంలోనికి వెళ్ళాలి. That is my aim. అదే నా గురి. Today, I was not trying to only reach your mind, but through your mind to reach your heart. కాబట్టి ఈ రోజు కేవలం మీ తల్లోకి ఎక్కించాలని నేను చూడలేదు, కానీ మీ తల్లో నుంచి మీ హృదయంలోనికి వెళ్ళాలి అనేది నా కోరిక. If I only instruct your mind, you will not become a better Christian. కాబట్టి కేవలం నా తల్లో నుంచే మీకు ఏదో నేను బోధిస్తున్నట్లయితే మీరు శ్రేష్టమైన క్రైస్తవులుగా మారలేరు. But if I challenge your heart by what I have said, you'll become a better Christian. కానీ నేను చెప్పిన దాన్ని బట్టి మీ హృదయాలను నేను సవాల్ చేసినట్లయితే మీరు శ్రేష్టమైన క్రైస్తవులుగా మారగలరు. Whenever you preach God's word, ఎప్పుడైనా మీరు దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు make sure it comes from your heart, నీ హృదయంలోంచి అది వస్తుందో లేదో సరిచూసుకోండి. from your life, నీ జీవితంలో నుంచి వస్తుందా, not just from your head. కేవలం నీ తల్లో నుంచి రావటం కాదు, From the heart, through the head, నీ హృదయంలో నుంచి, నీ తల్లో నుంచి, through the mouth, నోటి ద్వారా to the other person's ear, వేరే వ్యక్తుల యొక్క చెవుల్లోకి వెళ్తుంది, into his mind, తర్వాత తన మెదడులోకి వెళ్తుంది, into his heart. తన హృదయంలోనికి వెళ్ళాలి. That is our aim. అదే మన గురి. That is how I always seek to preach. ఎప్పుడు కూడా అలానే బోధించడానికి చూస్తాను. Please seek with all your heart to preach like that. కాబట్టి మీ హృదయం అంతటితో మీరు అలా చేయాలని మీరు వెతకండి. If you are humble and remain humble, God will use you to do that. మీరు దీనులుగా ఉన్నట్లయితే, ఎల్లప్పుడూ దీనులుగా ఉండటం కొనసాగించినట్లయితే దేవుడు చేస్తాడు. And then you will be able to build your church as a body of Christ in your village or town. అప్పుడు మీ గ్రామంలోనో పట్టణంలోనో స్థానిక సంఘాన్ని క్రీస్తు శరీరంగా కట్టడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you very much, dear brothers, for listening to me patiently. కాబట్టి ఎంతో ఓపికగా నేను చెప్పింది విన్నందుకు సహోదరులారా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. And thank you, Brother Ravindra Reddy, for translating. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, we pray that we will be reminded again and again of what we heard today. ప్రభా, ఈ రోజు మేము ఏదైతే విన్నామో మరలా జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. But from all these dear brothers, they'll never forget what they heard today. ఓ
ఓ ప్రభువా, ఈరోజు మా ప్రియమైన సహోదరులు విన్నదాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా సహాయం చేయండి. It will change their life permanently. వారి జీవితాలు శాశ్వతంగా మార్చబడటానికి సహాయం చేయండి. Pray in Jesus' name. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.